హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు థియేటర్ బాబు ఛానల్. మేము మీకు అందిస్తున్న కంటెంట్ మీకు నచ్చి అండ్ జెన్యూన్గా అనిపించుంటే మన ఛానల్ని వీడియోస్ని కొంచెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మంచి ఎనర్జీ ఇస్తారని మా ఆశ. ఇంకా ఈరోజు మాకు ఈ వీడియో వెరీ స్పెషల్. ఎందుకంటే సిటీ లిమిట్స్లో ఉన్న అన్ని థియేటర్స్ మ్యాక్సిమం బాగానే మెయింటైన్ చేస్తారు. సిటీ అవుట్స్కట్స్లో ఉన్న థియేటర్స్ ఎలా ఉంటుందనే డౌట్తో సిటీకి బయటకు వచ్చి ఒక థియేటర్ రివ్యూ చేద్దామని అనిపించింది. అందులో మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని థియేటర్ సబ్బవరం ఎస్టీబీఎల్ థియేటర్. ఇంకా ఈ థియేటర్ ఎలా ఉంది, వెళ్ళినాక మాకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, వీటి మెయింటెనెన్స్ ఏంటి, ఇలా ప్రతిదీ ఇన్డెప్త్గా తెలుసుకుందాం. కొత్తగా ఎవరైనా మా ఛానల్కి వచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మస్ట్ అండ్ షుడ్గా ఆన్లో పెట్టుకోండి. శీలానగర్ అండ్ మధురవాడ ఏరియాస్లో ఉన్న ఎస్టీబీఎల్ థియేటర్స్ అండ్ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సేమ్ అవి ఎలా మెయింటైన్ అవుతున్నాయో అలాగే ఈ థియేటర్ కూడా ఎక్కడా తగ్గకుండా అదే రేంజ్లో మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకీ ఈ థియేటర్ ఎక్కడుందో చెప్పలేదు కదా. సబ్బవరం జంక్షన్ అంటే బస్ స్టాండ్కి 4 రోడ్ జంక్షన్కి దగ్గరలో మెయిన్ రోడ్ మీదే స్టిక్ అయి ఉంటుంది. ముఖ్యంగా ఈ థియేటర్ కోసం స్పెషల్గా మాట్లాడాలంటే నీట్నెస్. ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే సిటీలో ఉన్న కొన్ని థియేటర్స్ కన్నా ఈ థియేటర్ని చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంచుతున్నారు. మరీ ఎక్కువగా లేపుతున్నాడు ఏంట్రా అనుకోకండి, బట్ ఇట్స్ ఏ ఫ్యాక్ట్. అండ్ ఈ థియేటర్కి 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఇండివిజువల్గా ఒక్కొక్క స్క్రీన్ కోసం మాట్లాడుకుందాం. స్క్రీన్ 1 కోసం మాట్లాడుకుంటే ఈ థియేటర్ యొక్క సీటింగ్ కెపాసిటీ 302 సీటింగ్స్. ప్రీమియం అండ్ నాన్ ప్రీమియం అని 2 టైప్స్ ఆఫ్ సీటింగ్స్ ఉంటాయి. అలైన్మెంట్ అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే మరీ ఒక తోపు తురుమని ఆక్యుపై ఎలివేషన్స్ ఇవ్వరు, కానీ ఇట్స్ గుడ్, బాగానే అనిపించింది. లెగ్ స్పేస్ కూడా ఎనఫ్గానే ఉంది. ఇంకా సైడ్ వాల్స్ అండ్ లైటింగ్ కూడా అట్రాక్టివ్గానే అనిపించింది. రెడ్ కలర్ సీటింగ్స్కి బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో డెకరేట్ చేశారు, బాగా అట్రాక్టివ్గా అనిపించింది. అండ్ సౌండ్ కోసం స్పెషల్గా మాట్లాడాలి. స్క్రీన్ 1కి టోటల్గా 4 సబ్బూఫర్స్ ఉన్నాయి అండ్ 14 సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి. స్క్రీన్ బ్యాక్ సైడ్ HF3 అండ్ LF3 ఉన్నాయి. థియేటర్ అట్మాస్ కాదు, కానీ వీళ్ళు యూజ్ చేస్తున్న స్పీకర్స్ కోసం ఒక స్పెషల్ మెన్షన్ చేయాలి. మనకి తెలిసిన సరౌండ్ స్పీకర్స్ కేవలం JBL, SLS, ఫిలిప్స్ ఈ కంపెనీస్గా ఎక్కువగా వింటూ ఉంటాం. ఎమినెన్స్ అనే స్పీకర్స్ కూడా మంచి కంపెనీ అని ఎంతమందికి తెలుసు? JBL తర్వాత ఈ కంపెనీ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ స్పీకర్ ఫర్ థియేటర్స్ అని చెప్పచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను వెళ్ళిన కొన్ని థియేటర్స్లో ఇదే కంపెనీ స్పీకర్స్ చూసా. ఈ కంపెనీ 1966లో కెంటకీ అనే కంట్రీలో మ్యూజిక్ షాప్తో స్టార్ట్ చేసి ఈరోజు వరల్డ్ వైడ్గా ఈయన మ్యానుఫ్యాక్చర్ చేసిన డ్రైవర్ స్పీకర్సే యూజ్ చేస్తున్నారు. అంటే కెంటకీలో KFCయే కాదు, ఒక మంచి స్పీకర్ కంపెనీ కూడా వరల్డ్ వైడ్గా రన్ అవుతుందన్నమాట. ఇంకా స్క్రీన్ 2 విషయానికి వస్తే సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 272. కంఫర్ట్ ఓకే, బాగానే ఉంటుంది. లెగ్ స్పేస్ కూడా ఎనఫ్గానే ఉంటుంది. ఇంక ఇందులో వీళ్ళు యూజ్ చేస్తున్న స్పీకర్స్ వచ్చేసి సరౌండ్ 14 స్పీకర్స్, సబ్బూఫర్స్ 2, స్క్రీన్ బ్యాక్ సైడ్ HF3, LF3 స్పీకర్స్ ఉన్నాయి. ఈ థియేటర్ లుక్గా చూస్తే కంప్లీట్ చేంజ్ ఓవర్ ఉంటుంది. సైడ్ వాల్స్ కర్టెన్స్తో బ్లూ అండ్ రెడ్ కలర్ డిజైన్తో స్కై బ్లూ కలర్ సీటింగ్స్తో ఉన్నాయి. నాకు ఈ థియేటర్ చూస్తే శీలానగర్ STBL రెనోవేట్ చేయకముందు ఎలా ఉండేదో సేమ్ అలానే అనిపించింది. స్పీకర్స్ కంపెనీ కూడా సేమ్ ఎమినెన్స్ కంపెనీవే యూజ్ చేస్తున్నారు. ఓవరాల్గా కలర్లో, సీటింగ్స్లో, సౌండ్ అండ్ స్క్రీన్లో అన్నీ బాగానే అనిపించాయి.
ఇంకా ప్రొజెక్టర్ విషయానికి వస్తే వీళ్ళు యూజ్ చేస్తుంది పానాసోనిక్ 2K ప్రొజెక్టర్. 2 థియేటర్స్లో సేమ్ ప్రొజెక్టర్. యాంప్లిఫైయర్స్ 2 థియేటర్స్లోనూ 6 నెంబర్స్ ఉన్నాయి. QSC కంపెనీ యాంప్లిఫైయర్స్ యూజ్ చేస్తున్నారు. థియేటర్ DTSతో రన్ అవుతుంది. అదండి విషయం. ఇంకా చాలా థియేటర్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తున్నాం. మేము థియేటర్స్ ఎక్స్ప్లోర్ చేసి ఇలాంటి థియేటర్ వీడియోస్ మీకు ఇవ్వాలంటే మీరు మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేస్తే మాకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ఎనర్జీ వస్తుందండి. అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్కి వచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మస్ట్ అండ్ షుడ్గా ఆన్లో పెట్టుకోండి. ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్. మనకేం మరి నేను రానా? అవతల క్లాస్ ఏమవుతుంది? వస్తాను సార్, ఉంటాను సార్.